హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి తేజ సజ్జా గారిది మూవీ టీజర్ రిలీజ్ అయింది. దానికి రిలేటెడ్ అసలు టీజర్ ఎట్లు చూద్దాం రండి. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఈ శక్తి ఎడిటింగ్ బాగుంది. దీన్ని ఆపలేదు. విఎఫ్ఎక్స్ కూడా గట్టిగా పెట్టు. ఇలాంటి చిన్నప్పుడు నన్ను కొట్టింది. అబ్బో మహావీర్ రామ మంచి వాళ్ళని గట్టిగా వాడండి. మీద చెయ్యబోయే సంతకం ఈ ప్రమాదాన్ని ఆపే దారి లేదా? కూడా ఉంది. జగత్ బాబు ఈసారి సత్యనగరి కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయ్. మిరాయ్. సో స్టిక్ పేరు మిరాయ్. స్టిక్ నేమ్ మిరాయ్. తెలియని యోధ. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. 9 books, 100 questions. తేజ సజ్జాకి స్క్రిప్ట్ భలే దొరుకుతుంది. అదే కానీ బ్యాక్ టు బ్యాక్ Stick, ఆఫ్టర్ హర్మాన్ సాలిడ్ కంటెంట్. big adventure. అబ్బో విఎఫ్ఎక్స్ అయితే సాలిడ్ ఉన్నాయి. చాలా బాగా చేస్తారు. ఎవరు ఎవరు తెలీదు ఎవరో బ్యాక్ షాట్, ఎవరో ఓన్లీ లెగ్స్ కార్తీక్ ఘటన. లాస్ట్ షాట్ అయితే మస్తుంది కదా. బాబా అది పీక్స్ అసలు మామూలు చాలా బాగా తీసారు అసలు. బాగా నేను నిజంగా అది నిన్నొచ్చింది ఇప్పుడా నేను చూడలే అసలు. నాకు ఒక మైండ్ లో ఉంది అందరం కలిసి చూద్దాం ఒకసారి రియాక్ట్ అవుదాం అని చెప్పేసి మైండ్ లో ఉంది. అమ్మో ఇంత పీక్స్ ఉంటుంది అనుకోలేదు అసలు. చాలా బాగుంది. డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్. ఈగల్ మూవీ అప్పుడే చూసాను నేను. బాగా చేస్తాడు. అవును. ఇది మొత్తం అశోకుడు, 9 బుక్స్, పెద్ద అడ్వెంచర్. మళ్ళీ మనోజ్ గారేమో ఆ కత్తి కూడా నువ్వు చూస్తే అది నాకు ఒక షార్ట్ క్రేజీ అనిపించింది. ఇల్యూషన్ లాగా ఉంది అది. ఇదే అది ఇల్యూషన్ కత్తి లెక్క ఉంది. అగో ఎంత అది నువ్వు నార్మల్ గా డీటెయిలింగ్ అసలు అది క్రేజీ. ఈ సీన్ హైలైట్. ఇది ఇది ఈ క్లిప్ నేను ఫస్ట్ మనోజ్ గారిది ఉన్నారు సినిమాలు అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు చూడు, ఒక వీడియో వచ్చింది. అప్పుడు సీన్ చూస్తేనే నాకు క్రేజీ అనిపించింది. ఇప్పుడు చూడు ఆ ఎడిటింగ్ స్టైల్ అవన్నీ చూసుకొని అసలు అది చూడు ఎంత క్రేజీ ఉన్నారు. మంచి అంటాగనిస్ట్ గా మంచి సెట్ చేశారు మనోజ్ గారు. ఆ వాయిస్ లో బేస్ గానీ అది యాక్టింగ్ గానీ బాగా యూజ్ చేసుకున్నారు. మనోజ్ గారిని బాగా యూజ్ చేసుకున్నారు. క్రేజీ. చాలా మంది ఉన్నారు. జగత్ బాబు గారు ఉన్నారు, శ్రేయ గారు, జయరామ్ గారు. ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేను. ఒక్క 2 seconds నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఓ తిని కదా అని. దారే లేదా? స్టార్టింగ్ లో జయరామ్ గారు కూడా ఆయన మంచి యాక్టర్. అవును, స్టార్టింగ్ లో మాట్లాడిన ఆయన కూడా మంచి యాక్టర్. మంచి ఇంట్రో మంచిగా ఇచ్చారు అసలు. ఇచ్చాడు. జగత్ బాబు గారే చెప్పక్కర్లేదు, వర్సటైల్ ఆయన అసలు వేరే. ఇంకా తిను అశోకవనంలో మూవీలో హీరోయిన్ కదా, బాగా చేస్తుంది తను కూడా. బాగుంది, బాగా చేసి. కాస్ట్ అండ్ క్రూ అయితే బానే పెట్టుకున్నాను. ఫ్యాక్టరీ బానే బ్యాక్ చేసింది. అదే అంటే మొత్తం ఎక్కడ చూసినా గానీ మంచి అన్నిటికీ ముందుకు వస్తున్నారు. ఎక్కడ డ్రాబ్యాక్ ఇక్కడ కాంప్రమైజ్ కావట్లే. అసలు కొన్ని మూవీస్ విఎఫ్ఎక్స్ అసలు విఎఫ్ఎక్స్ లా ఉన్నాయి. అసలు ఇది చాలా విఎఫ్ఎక్స్ చాలా ఒక డార్క్ మ్యాజిక్ వెళ్తున్నట్టు, ఒకటి డార్క్ లేయర్ ఇట్లా వెళ్తే అసలు అట్లాంటి అసలు ఏదున్నా అంతే బిగ్లు. డైరెక్టర్ విజన్ లోనే ఉంటది. డైరెక్టర్ అన్ని
దాని స్క్రీన్ కి ఎట్లా ప్రెసెంట్ చేయాలనే పాయింట్ లోనే ఉంటది. అసలు ఈగల్ మూవీ కూడా నాకు చాలా బాగుంటది. దాంట్లో క్లైమాక్స్ లో అది అమ్మవారి క్లైమాక్స్ ఇట్లా హ్యాండ్ షాట్ మస్తు చాలా బాగుంటది అది సీన్. సో ఆ డైరెక్టర్ నేను అప్పుడే అనుకున్నా, నేను తనకి మూవీ వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొన్ని ఆశించేస్తాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ప్రెజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు ఇది యాక్చువల్లీ ఒక డిఓపి కార్తీక్ ఘట్టమనేని అని అతను ఒక డిఓపి నుంచి డైరెక్టర్ అయ్యాడు. సో అప్పటి నుంచి తన వర్క్ ఫాలో అవుతుంటే నేను, అండ్ సాలిడ్ ఇదైతే టీజర్ అయితే ఇంట్రిగ్యూయింగ్ ఉంది. అంటే టీజర్ చూడగానే ఈ మూవీ చూడాలరా అని ఒక ఫీలింగ్. జనరల్లీ అదే మనం సెట్ చేసే ఎక్స్పెక్టేషన్స్ టీజర్ ట్రైలర్ లోనే, మనం రిలీజ్ చేసే కంటెంట్ లోనే మూవీ జనాలు థియేటర్ కి రావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. నువ్వు ప్రెజెంటేషన్ లో దుబ్బెడితే ఆబ్వియస్లీ జనాలు కూడా ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనుకుంటారు. ఇప్పుడు ఈ మూవీ ఉంది, ఈ విఎఫ్ఎక్స్ ఈ కంటెంట్ చూస్తే అరే ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడాలరా అని ఒక ఎక్స్పెక్టేషన్ కి సెట్ చేసింది. థియేటర్ కి ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే నువ్వు డెఫినెట్లీ కంటెంట్ రిలీజ్ చేసేది ప్రామిసింగ్ ఉండాలి. ప్రామిసింగ్ లేకుంటే జనాలు కూడా సార్లే నైనా రిలీజ్ చేయి, నేను ఓటీటీలో చూసుకుంటా అంటారు. అంతే. ఈ ఒక సీన్ చెప్దాం, దానం కోసం బాగా అనిపించింది అన్న నాకు. వార్ అశోకుడిది వార్ చూపించాడు, అది బాగుండేది. అది చాలా బాగా చూపించాడు. అసలు ఈజిప్ట్ కి వెళ్ళాడు, ఇదొక స్టోరీ, అసలు ఇది ఏంటి పక్షి ఏదో పక్షి లెక్కనే ఉంది అది. పక్షి విఎఫ్ఎక్స్ గన్ చూడు, వాడు వేవ్స్ వదిలిన గన్నగా వేవ్స్ వదిలిన గన్ను. ఇది కొంచెం ఆక్వామ్యాన్ అని ఒక సినిమా ఉంటది, దాంట్లో కైండ్ ఆఫ్ చూడు ఎట్లా పోతున్నాయి వేవ్స్. నువ్వు ఏ సినిమాలో అన్న ట్రైన్ సీన్ చూడు, ప్యూర్లీ ఎడిటెడ్ సీన్ లాగా ఉంది. అది నీకు ఎక్కడ ఎడిటెడ్ సీన్ లాగా ఉంది. నిజంగా ట్రైన్ మీద ఉరుకుతానంటే చూడు, ఇంత డీటెయిలింగ్ అది. అండ్ ఆ ఫారెస్ట్, ఆ ట్రైన్ కూడా, ఆ ట్రైన్ ఎప్పుడో పురాతనమైన ట్రైన్, లైక్ నాట్ ఇప్పుడున్న జనరల్ కొత్త ట్రైన్స్ కాదు, ఏదో కంట్రీలో వేరే కంట్రీకి వెళ్ళి షార్ట్ చేసినట్టు ఉన్నది. అండ్ ఇదైతే అసలు ఈయన ఎవరు పెట్టారో మరి, అది శ్రీరాముడే అనిపిస్తుంది. లేదు, నాకు అనిపించేంత వరకు ఏంటంటే పక్కన కోతులు ఉన్నాయి కదా, హనుమంతులు కాబట్టి. లేదు, పాదాలలో నీలి రంగు ఉందంటే ఖచ్చితంగా శ్రీరాముడు అనిపిస్తుంది. హనుమంతుల వారిది పాదాల పాయింట్ లో ఎప్పుడు నీలి రంగు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు హనుమంతుల వారిది. అంటే నాకు స్టైల్ పక్కన ఉండేసరికి నాకు అట్లా అనిపిస్తుంది. నాకు శ్రీరాముడు కాబట్టి కోతులు దండం పెట్టుకుంటున్నాయి అని అనుకున్న పాయింట్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే పాదాలు నీలి రంగు ఉన్నాయి, అండ్ ధోతి స్టైల్ అండ్ ఆ కంకణం అది చూస్తే శ్రీరాముల వారిని కనెక్ట్ చేసినట్టే ఉంది అది. కాకపోతే నేను ఆలోచించడం ఏంటంటే అశోకుడికి శ్రీరాముడికి ఆ ఆయుధానికి వీటికి లింక్ ఏం పెట్టాడా అని ఒక పాయింట్ చూడాలి మరి ఏముంటుందో. ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్ ఏమో చూసిన నేను. 1 2 3 4 5 6 ఒకసారి మొత్తం ఎండ్కెళ్ళు 6 అన్న 7. కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇంతకీ? మ్యూజిక్ మంచిగా అనిపించింది నాకు, ఇనిషియల్ ఇంప్రెషన్. గౌరహరి కాదు ఇతను హనుమాన్ అనుకుంటా. ఇతను హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్. హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ కూడా చాలా బాగుంటది. ఓకే, అందులో బాగా కొట్టాడు కాబట్టి ఇందులో పెట్టుకున్నట్టు బాగుంది. మీకేమనిపించిందో చెప్పండి. మీ రైట్ టీజర్ మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. బాయ్.